తెలంగాణ కాంగ్రెస్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ షాడో పీసీసీగా వ్యవహరిస్తున్నారా? ప్రభుత్వంపై తనదే పెత్తనమన్నట్లు అనధికార సీఎంలా ప్రవర్తిస్తున్నారా అంటే గత కొంతకాలం ఆమె తీరు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మేడం పాదయాత్ర కథ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ ఇన్ఛార్జి పాదయాత్ర చేయడం ఏంటి? పార్టీ కోసం పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు, పాలనకు ముఖ్యమంత్రి ఉన్నారు. మరి ఎక్కడ నుంచో వచ్చిన ఇన్ఛార్జి పాదయాత్ర చేస్తానడం వెనుక ఉన్న మర్మం ఏంటి? దీని వెనుక కారణం ఏమై ఉంటుంది? రేవంత్ రెడ్డి చరిష్మా తగ్గించే ప్రయత్నమా? పీసీసీపై పెత్తనం కోసమా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు హాట్ టాపిక్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షాడో పీసీసీ అధ్యక్షురాలిగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తున్నారన్న రచ్చ గాంధీ భవన్లో జోరుగా సాగుతోంది. గతంలో ఉన్న ఇన్ఛార్జీల కంటే భిన్నంగా మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి ఉండడంతో ఇప్పుడు హస్తం పార్టీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. పార్టీ నేతలను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలు సజావుగా కొనసాగేలా నేతలను సిద్ధం చేయడం వరకే ఇన్ఛార్జి పని. గతంలో ఉన్న ఇన్ఛార్జీలు అంతా ఇదే చేసేవారు. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం నేరుగా తానే ముందుండి పీసీసీని వెనక్కి నెట్టడం కాంగ్రెస్ నేతలను అవాక్కయ్యేలా చేస్తోందట. తాజాగా ఆమె చేపట్టిన పాదయాత్రే ఇందుకు నిదర్శనమంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేయాల్సిన పనిని ఇన్ఛార్జి డైరెక్ట్గా చేస్తానని అనడంతో షాడో పీసీసీ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జి వహిస్తున్నారన్న టాక్ ఎక్కువ అవుతోంది. ప్రతి చిన్న విషయంలో ఇన్ఛార్జి జోక్యంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. పీసీసీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా తానే పీసీసీ అన్నట్లుగా ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలో పీసీసీని ముందు పెట్టి ఇన్ఛార్జి తెర వెనుక పనిచేసేవారని, ఇప్పుడు పీసీసీని వెనక్కి నెట్టి ఇన్ఛార్జి డైరెక్ట్గా రంగంలోకి దిగడం పీసీసీ స్థాయి తగ్గించడమే అవుతుందని అంటున్నారు పార్టీ నేతలు. మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలితో రాష్ట్రంలో పీసీసీకి విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరంగా ఏం చేయాలన్నా అది పీసీసీ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చేస్తున్న పాదయాత్ర పూర్తిగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాన్సెప్ట్. ఇన్ఛార్జ్ ఆలోచన అయినప్పటికీ పార్టీ పరంగా తానే ముందుండకపోతే మున్ముందు ఇబ్బందులు తప్పవనే ఆలోచన చేశారట. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారంటే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందని రూట్ మార్చేశారట. అందుకే పార్టీ పూర్తిగా తన కంట్రోల్లో ఉండాలంటే తానే ముందుండాలనే ఆలోచన చేశారట పీసీసీ చీఫ్. పార్టీ సీనియర్లు ఇచ్చిన సూచనలతో జనహిత పాదయాత్రను ముందుండి నడిపిస్తున్నారట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీపై పట్టు సాధించేందుకు పీసీసీ చీఫ్ ప్లే చేసిన టాక్టిక్స్ చర్చనీయాంశంగా మారాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైకమాండ్ దగ్గర ఫుల్ పవర్ కలిగిన నాయకురాలు. మీనాక్షిని నేరుగా ఎదిరించడం సాధ్యం కాని పని. మరోవైపు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో నేతలంతా అధికారం ఉన్న వారి వైపే చూస్తున్నారు. దీంతో పీసీసీ చీఫ్గా తన కుర్చీని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం పార్టీ మహేష్ కుమార్ గౌడ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారకుండా ఇటు తన పదవిని కాపాడుకోవడానికి రెండు రకాల సీనియర్లతో సూచనలతో వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. దాంతో మీనాక్షి పాదయాత్ర కాస్త పీసీసీ చీఫ్ పాదయాత్రగా మారిపోయింది. దీంతో ప్రతిపక్షాలు పెద్దగా ఈ ఎపిసోడ్పై రియాక్ట్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మీనాక్షి పాదయాత్ర పార్టీ కార్యక్రమంగా నడిచిపోతోంది. ఈ పాదయాత్ర తర్వాత అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో మున్ముందు అనేది ఇప్పుడు చర్చ మొదలైంది. పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా, లేక ఉన్న ఆశలు కూడా ఆవిరైపోతాయా చూడాలి. మరి లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.